నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, ఎవరికైనా సరే మంచి సంబంధం కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. మీకు ఎటువంటి సంబంధం కావాలన్నా, ఎంతలో కావాలన్నా, ఎలాంటి అబ్బాయి కావాలనుకున్నా, ఎవరైనా మంచి అమ్మాయి కావాలని చాలామంది కోరుకుంటారు. యూఎస్లో ఉన్న వాళ్ళు కావాలని, సంబంధాలు కావాలని కోరుకుంటారు. కాబట్టి అలాంటి వారికి కూడా మంచి సంబంధాలు చూడడానికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు, ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అన్ని వర్ణాలకు సంబంధించిన వివాహ సంబంధాలు చూడబడతాయి. 16 సంవత్సరాల అనుభవం కలిగిన ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మనతో పాటు మేడం ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా. మొదటగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థన శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతే నమః. మా వివాహాలకి సంబంధించి మొదటగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, సంబంధం మంచిదనేది పెళ్లి చేస్తూ ఉంటారు, అవి చేసిన వెంటనే కూడా విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి చాలా సంబంధాలు. అది అలా జరగకుండా ముందుగానే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? చాలా మంచి విషయమే అడిగారు మీరు. ఏంటంటే మొట్టమొదట పెళ్లి సంబంధాలు చూడాలి అంటే ఎలా అనుకుంటారంటే, కొంతమంది పూర్వకాలంలో అయితే 7 తరాలటు 7 తరాలటు, ఇప్పుడు ఆ రోజులన్నీ వెళ్ళిపోయాయి. కనీసం ఆ తరంలో కూడా ఈ పిల్లగాడు కానీ అమ్మాయి కానీ వాళ్ళ బిహేవియర్ ఎలాంటిది అనేది తెలుసుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే అంతా కూడా న్యూక్లియర్గా చిన్న చిన్న ఫ్యామిలీస్, వాళ్ళ జీవన విధానం ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. అయితే ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. కొంతవరకు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ పిల్లగాడు కానీ పిల్ల కానీ వాళ్ళ ఏ విధంగా చదివారు, ఎక్కడ చదివారు, ఆ విధంగా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అన్నీ చేసుకుని ముందుకు పెడితేనే ఆ వివాహం నిలుస్తుంది. అందుకని లేదా ఏదన్నా కొంచెం ఫ్రెండ్షిప్లు ఉన్న చోట కానీ, లేకపోతే వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ ఎంక్వైరీ చేసుకుని శాలరీ స్లిప్ అండ్ ఎడ్యుకేషన్ వివరాలు కూడా క్లారిటీగా తెలుసుకున్నాకనే స్టెప్ వేయడం మంచిది. ఎందుకంటే వివాహ విచ్ఛిన్నాలకి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. వాళ్ళిద్దరూ కొట్లాడుకోవడం ఒకటే కాదు, వాళ్ళు ఏదైనా జీతం విషయంలో తప్పు చెప్పారనుకోండి, అబద్ధం చెప్పారనుకోండి, గొడవే కదా. అదేవిధంగా ఏదో జాతకాల్లో దోషాలు ఉంటాయి, ఆ దోషాలకి పరిహారాలు చేయించుకోలేదు, ఇద్దరి మధ్య తగవులు అస్తమానం తరచుగా వస్తూ ఉంటాయి. అవి ఆఖరికి విడాకులకి దారితీస్తున్నాయి. అందువల్ల ఏంటి అంటే కనుక అన్నిటికీ అన్ని రకాలుగానే చూసే వివాహం చేయాలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అవునమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మణ్ క్యాస్ట్ అండి, 29 సంవత్సరాలు అబ్బాయి, 5'10" హైట్, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 11 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి వెల్ సెటిల్డ్, వీళ్ళు ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయి. ఓన్లీ సన్ను, ఈ అబ్బాయికి తగినటువంటి అమ్మాయి కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో ఏ విధమైన కట్న కానుకలు ఆశించడం లేదు. ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగుంటే చాలా అంటున్నారు, ఆ విషయాన్ని గమనించగలరు. ఆర్యవైశ్య క్యాస్ట్, 33 సంవత్సరాలు, కొంచెం లేట్ మ్యాచ్, 5'9" హైటు, బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడైనా. ఆస్ట్రేలియాలోనే నెలకి 5 లక్షలు వస్తుంది. వెల్ సెటిల్డ్, ఇక్కడ ఆస్తులు బాగున్నాయి, అక్కడ కూడా వెల్ సెటిల్డ్, పిఆర్ ఉంది. ఈ అబ్బాయికి ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్టు, 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు. నెలకి 4 లక్షలు వస్తుంది. ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు కానీ లేక ఇక్కడ ఉన్నా కూడా ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు ఎవరైనా సరే కాపు క్యాస్ట్ వాళ్ళు సంప్రదించవచ్చు. కులాంతర వివాహం, 29 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి కులాంతర వివాహానికి ఎవరైనా సరే అమ్మాయి ఎనీ ఓసీ బీసీ ఓకే, వీళ్ళకి ఆ విషయాన్ని గమనించగలరు. వివాహానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూస్తున్నారు కదా. అంటే ఇదివరకు రోజుల్లో అయితే కనుక ఒక పెళ్లి చేయాలంటే ఒక 100 అబద్ధాలు చెప్పాలని చెప్పేవారు. కానీ ఈ రోజులో ఒక అబద్ధం చెప్పినా సరే ఆ పెళ్ళిళ్ళు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కాబట్టి ఎలాంటి దాపరికాలు లేకుండా
శాలరీకి సంబంధించి అంటే ఒక ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళ ఆదాయానికి సంబంధించిన పే స్లిప్ను బట్టి కూడా సంబంధాలు చూస్తున్నారంటే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా వివాహానికి సంబంధించి జాతకాలు చూడడం ఒక ఎత్తు అయితే కనుక వారికి సంబంధించిన ఆస్తుపాస్తులు కాదు, చాలామంది కొన్ని కోరికలు ఉంటాయి. ఇలా ఉండాలి అబ్బాయి, లేదంటే అమ్మాయి ఇలా ఉండాలి, వాళ్ళ వెనకాల ప్రాపర్టీస్ ఇలా ఉండాలి, లేకపోతే ఏ వర్ణమైనా పర్లేదు, ఇలాగ చాలామందికి కొన్ని ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి అబ్బాయికి సంబంధించి కావచ్చు, అమ్మాయికి సంబంధించి కావచ్చు ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరే మీకు కాల్ చేయడం జరుగుతుంది. మీకు తగిన మంచి సంబంధాన్ని చూసి పెడతారు. ఓకేనమ్మా, మనం ఇప్పటివరకు సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. మీకు దాదాపు 16 సంవత్సరాల అనుభవం ఉంది ఈ ఫీల్డ్లో. మీకు ఎదురైన అనుభవాలు ఏంటి అసలు? అంటే వివాహానికి సంబంధించి ఎదురైన అనుభవాలు చూసేటప్పుడు. వివాహానికి సంబంధించి అనుభవాలంటేనమ్మా, ఈ మ్యారేజ్ బ్యూరో స్టార్టింగ్లోనే కొంచెం వరకు ఫస్ట్ అసలు ఏ విధంగానే కూడా ఎలా సంబంధాలు ఎలా కుదర్చాలి, ఎలా మాట్లాడాలన్న విషయం కూడా నాకు తెలియదు. ఏదో ఆధ్యాత్మికంగా సాయిబాబా డివోటీని, సాయిబాబా గురించి, రామాయణ భారత భగవద్గీతల గురించి మాట్లాడమంటే బ్రహ్మాండంగా మాట్లాడగలను, కానీ ఆధ్యాత్మికత వేరు, ఈ లౌకిక జ్ఞానంలో వివాహాలు కుదర్చడం వేరు. అలాంటిది బాబా ప్రేరణతోటే నేను ఇది ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత 15 రోజులకే పెళ్లి సంబంధం కుదిర్చామ్మా. దానికంటే నిజంగా చెప్పాలంటే నా కస్టమర్లే భగవంతుడిలాగా వాళ్ళే నేర్పించారు నాకు మాట్లాడే విధానం. కానీ వాళ్ళ నుంచి ఏవి ఇన్ఫర్మేషన్ మనం తీసుకుని ఏ జాగ్రత్తలు మనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అనేది స్వానుభవమే నాకు బాగా పనిచేసింది. అలా సంబంధాలు ఒకటొకటి అలా చేస్తూ 100 పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా చాలా అనమాట. ఇంక నిజంగా చెప్పాలంటే కనుక ఎంత ఆనందం అంటే అంత ఆనందం. అమ్మయ్య 100 పెళ్ళిళ్ళు నేను చేయగలిగాను, చాలా సంతోషించాను. ఆ తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఇంక లెక్క పెట్టడం తగ్గించేసుకున్నాను, మానేశానని చెప్పొచ్చు. సాధారణంగా దాదాపుగా ఎన్ని ఉంటాయమ్మా ఇప్పటివరకు మీ అయ్యి ఉండొచ్చు, ఏమో తెలీదు అంతే. ఎందుకంటే లెక్క పెట్టలేదురా. మెయిన్ ఏంటంటే 100 పెళ్ళిళ్ళు అయితే ఒక 1-2 ఇయర్స్లోనే చేసాం. 3 ఏళ్లలో 100 పెళ్ళిళ్ళు చేసేసాను. దాన్ని బట్టి నువ్వు కొంచెం లెక్కేసుకోవచ్చు. దాదాపుగా ఇంకా 1000 వరకు వెళ్ళి ఉండొచ్చు కూడా, మనం లెక్కేలేదు కాబట్టి. ఎందుకంటే అమ్మా, ఒకటి అహంకారం రావద్దు. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా అహంకారం వద్దు. ఆ తర్వాత ఏంటంటే మన డెడికేషనే మనకి శ్రీరామ రక్ష. మనం అబద్ధాలు చెప్పం, మోసాలు చెయ్యం, లేని కబుర్లు చెప్పం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మభ్య పెట్టట్లేదు, నిజాయితీగా చెప్తున్నాం అంతే. వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. మన నిదానము, మన యొక్క పద్ధతి అన్నీ కూడా మనకి హిందూ మతానికి సంబంధించిన సంబంధాలే చూస్తాము. ఈ వర్ణం ఆ వర్ణం అని ఏం లేదు, అన్ని వర్ణాలకి కూడా మనం చూస్తున్నాము. ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు అబ్రాడ్లో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా సంబంధాలు కూడా కుదర్చడంలో కూడా మన ఆఫీస్లోనే పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళు మన ఇంటికి మన ఆఫీస్కి రావడం, చూసుకోవడం, ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే అక్కడితో బై, అంతేగాని వేరే ఇంకేం ఉండదు. ఒకవేళ లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మళ్ళీ నో అని చెప్తే హర్ట్ అవుతారని ఫస్ట్ నుంచి మన ఆఫీస్లోనే పెళ్లి సంబంధాలు పెడుతూ ఉంటాం. అలా కూడా సక్సెస్ రేట్ రావడానికి అది కూడా ఒకటమ్మా. వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళకి ఏం కావాలి, ఇద్దరి మధ్య ఒక అనుసంధానకర్త కావాలి కదా. అది ఆ విధంగా నేను ఉపయుక్తం కావడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం అమ్మా. హిందూ మాదిగ క్యాస్టమ్మ, 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ IIIT చేసి MBA చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, SC మాదిగ. అదేవిధంగా కులాంతర వివాహం, రెండో పెళ్లి, 38 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్ MBA, 15 లక్షలు శాలరీలో ఉన్నటువంటి అబ్బాయి హైదరాబాద్లోనే చేస్తున్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆ విషయాన్ని గమనించండి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయి, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోనే 10 lakhs ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తుంది అమ్మాయి, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి.
ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి. తగినటువంటి వరుడు కావాలి. తర్వాత ఎస్సీ మాలాలోనే 28 సంవత్సరాల పాప, ఎంబీబీఎస్ ఎండీ చేస్తోంది ప్రజెంటు. ఈ అమ్మాయికి డాక్టర్ ఎండీ చేసినటువంటి వరుడు కావాలి. సెకండ్ మ్యాచ్ క్యాష్ నో బార్, కులాంతర వివాహం, 36 సంవత్సరాలు, 5'4" హైటు పాప, బీటెక్ చేసింది, హైదరాబాద్లోనే 24 లక్షల శాలరీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అమ్మ ఒక కాలర్ తీసుకుందాం. ఖమ్మం నుంచి మనీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు మనీష్. మేడంతో ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. హలో హలో చెప్పండి బాబు. మేడం, మా సిస్టర్కి మ్యారేజ్ సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని చూసి కాల్ చేస్తున్నాను నేను. ఓకే, అమ్మాయి ఏం చదువుకున్నారు? బీటెక్ చేశారు, విప్రోలో జాబ్ చేస్తున్నారు. విప్రోలో జాబ్ చేస్తున్నారు. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే క్యాస్ట్ ఏంటండి? మున్నూరు కాపు. మంచి మ్యాచెసే ఉన్నాయి మున్నూరు కాపులోని. అయితే మీరు కొంచెం మీ పాప డీటెయిల్స్, తర్వాత ఆ అమ్మాయి యొక్క వివరాలు, ఫొటోస్ అన్నీ కూడా నాకు కొంచెం వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ నా పక్కనే కనిపిస్తుంది కదా, 9866044439, దానికి పంపించండి. నేను కార్యక్రమం అయిన తర్వాత ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీ ఫోటో డీటెయిల్స్ చూసి వెంటనే దానికి సంబంధించిన ఇంకేమైనా వివరాలు కూడా తీసుకొని అప్పుడు సంబంధాలు పెడతాం. సరేనా? వివాహానికి సంబంధించి ఎవరికైనా మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారు, వారికి సంబంధించి అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఉంది 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ కనుక సెండ్ చేసినట్లయితే కనుక ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు, మేడంతో మాట్లాడండి. నమస్తే బాబు, చెప్పండి. ఓకేనండి. అబ్బాయికా అమ్మాయికా? ఏం చదువుకున్నాడు? ఐటీఐ చేశాడా? అబ్బాయి ఫోటో డీటెయిల్స్ మీరు వాట్సాప్ చేయండి బాబు, కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడతాను. ఓకే శ్రీనివాస్ గారు, వాట్సాప్ నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. వాట్సాప్ నెంబర్ అని చెప్పి పక్కన కూడా ఉంటుంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఓకేనమ్మా. వివాహ సమయంలో జాతకాలు కూడా చాలా ఇంపార్టెంట్ కదమ్మా, ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఫస్ట్ నుంచి? వివాహ సమయంలో జాతకాలు నిజంగా చెప్పాలంటే కనుక ఒట్టిగా చూసి చేసే రోజులు అయిపోయాయి. ఏదో కుదిరిపోయిందా లేదా, పేరు బలాలు తెలిసాయి, ఆ రోజులన్నీ అయిపోయాయమ్మా. ఇప్పుడు ఏంటంటే కనుక ప్రతి మనిషిని జబ్బు వస్తే ఎలా అయితే స్కాన్ చేస్తున్నామో అలాగే జాతకాలు అనేది మస్ట్ అండ్ షుడ్ కింద మారిపోయాయి. కారణం ఏంటి? ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అట్రాక్షన్ లేకపోవడం, లేకపోతే కనుక దాంపత్య జీవితంలో ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ అమ్మాయిని కానీ ఈ అబ్బాయిని కానీ నేను ఇష్టపడలేదు, పెళ్ళయింది కానీ అనే ఆలోచనలు రావడం, దూరంగా ఉండాలనే ఆలోచనలు రావడం, తర్వాత ఇద్దరి మధ్య కూడా ప్రతి చిన్న విషయానికి చిలికి గాలివాన్ అయిపోవటం. దీనివల్ల నా వివాహ విచ్ఛిన్నాలు ఎక్కువైపోతున్నాయి. దానివల్ల మనకేంటంటే కనుక పిల్లల్లో చిన్న విషయాలకి కొట్టుకుని వాళ్ళు తిట్టుకుని ఆ తర్వాత పెద్దల దాకా తీసుకెడితే ముక్కలైపోతున్నాయి. అందువల్ల ఏంటంటే జాతక విశ్లేషణ చాలా అవసరం. జాతకాలు కలిస్తే కనుక వైర జంతువులు కాకుండా ఉండి మా తర్వాత ఏంటంటే వైర జంతువులు అయితే పిల్లేలుక దెబ్బలాడినట్టు ఉన్నట్టే ఉంటుంది. వైర జంతువులు కాకుండా ఉండి గ్రహమైత్రి కలిసి, రాశి కూటమి కలిసి, అన్ని రకాలుగా సాటిస్ఫాక్షన్గా ఉండేటటువంటి జాతకాలు కలవడం అనేది కనీసం 18 మార్కులు రావాలి. 18 మార్కులు వస్తే ఒకటి తదిమా 18 మార్కులు పోనీలే అని మనము రాష్ట్రపతి ముద్రలాగా వేసేసి పాస్ చేసి వివాహానికి ఓకే అనొచ్చు. వాళ్ళకి నడిచేటటువంటి టైం ఎలాంటిది అన్నది కూడా చూడాలమ్మా. అంటే వాళ్ళ దశ, అంతర్దశ, విదశ అవన్నీ కూడా. ఓకేనమ్మా, కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. కర్నూలు నుంచి విరూపాక్షి. నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. చెప్పండి మేడం. నేను రిటైర్డ్ టీచర్. నమస్కారం అండి. మా అమ్మాయి లెక్చరర్, గవర్నమెంట్ కాలేజ్. ఓకే, అలాగేనండి. అమ్మాయి ప్రెసిడెంట్ గా కర్నూలు డిస్ట్రిక్ట్ లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎమ్మెగనూరు పనిచేస్తుంది. క్యాస్ట్ వచ్చేసి రజిక. అలాగేనండి. ఒకవేళ మాకు
సాఫ్ట్వేర్ గానీ అవసరం లేదు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ దట్టు ఏపీ. ఓకే మీ ఓకే, దృష్టిలో ఏమన్నా ఉన్నాయా? అది చూద్దామండి. అంటే మీరు పాప వివరాలు ఫోటో పెడితే మా దగ్గర ఏమున్నాయని చూసుకొని మిమ్మల్ని సంప్రదిస్తాం, సరేనా? మేడం నేను ఒకవేళ మేము హైదరాబాద్కి వచ్చి మీతో కలవచ్చా? కలవచ్చండి. 2 ఆఫీసులు ఉన్నాయి. తార్నాక ఉడా కాంప్లెక్స్, మెట్రో పిల్లర్ నెంబర్ C1022. ఓకే, దిల్సుఖ్ నగర్లో బాబా గుడి ఎదురు ఉండాలండి. షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంది కదా. ఓకే, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీ అమ్మాయి యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడతారు. మీరు డైరెక్ట్గా కలవాలనుకున్నా సరే డీటెయిల్స్ చెప్తారు, అడ్రస్ అవన్నీ మీరు డైరెక్ట్గా వచ్చి కలవచ్చును ఈ సంబంధాలకు సంబంధించి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు, 30 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 300K వస్తుంది. H1B ఉంది. ప్రాపర్టీ 20 CR. ఈ అబ్బాయికి తగినటువంటి వరుడు కావాలి, వధువు కావాలి. ఆ 30 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, కెనడాలో పనిచేస్తున్నాడు. 100K వస్తుంది అబ్బాయికి. 10 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి, రెడ్డి క్యాస్ట్. 30 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్, యూకేలో పనిచేస్తున్నాడు. 36 లక్షల ఇతనికి వస్తుంది. PR ఉంది లండన్లో. ఈ అబ్బాయికి తగినటువంటి రెడ్డి క్యాస్ట్ వధువు కావాలి. వెనకాల కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తర్వాత రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. ప్రభావతి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము తెనాలి. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మా పాపకి మ్యారేజ్ చేసామండి. అమ్మా వాళ్ళిద్దరు సరిగా ఉండట్లేదండి. ఓకే, ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు, టైమ్ ఆఫ్ బర్త్లు, ప్లేస్ ఆఫ్ బర్త్లు, పెళ్లి చేసినటువంటి తారీఖు, టైము నాకు అన్నీ కూడా మీరు వాట్సాప్ చేయండి అమ్మా. వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు నాతో మాట్లాడవచ్చు. 5 గంటల తర్వాత ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే కనుక నేను జాతక విశ్లేషణ చేసి ఏమైనా రెమెడీస్ చేద్దామమ్మా. తప్పనిసరిగా వాళ్ళ సయోధ్యతగా ఉండాలి. 100 ఏళ్ల జీవితం పాడు చేయకూడదు. ఓకే అమ్మా. ఓకేనమ్మా, కంటిన్యూ చేద్దాం. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, MBBS MS డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఈయన 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ప్రాపర్టీ 30 కోట్లు. ఈయనకు తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి 40 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. సెకండ్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'11" హైటు, MBA చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయనకు తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్లి 35 సంవత్సరాలు, 5'11" హైటు, యూఎస్లో ఉన్నాడు. ఈ అబ్బాయి 150K వస్తుంది. H1B ఉంది. వెనకాల కూడా 20 కోట్లు ఉంది ఆస్తి. అందువల్ల ఈ అబ్బాయికి కూడా సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. ఓకేనమ్మా, కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. నాగరాజు గారు నమస్తే అండి. మేడం గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను అన్మ్యారీడ్ అండి. ఓకే, మాట్లాడండి మేడంతో. చెప్పండి బాబు. నమస్తే మేడం. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. నమస్తే, చెప్పండి మేడం. నేను అన్మ్యారీడ్ అండి. ఓకే అండి. క్యాస్ట్ ఏంటండి? ఏంటి మేడం, నాది 40 years. ఓకే, మీ కులం ఏంటండి? నాగరాజు గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, డైరెక్ట్ మేడంతో మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించండి ఫస్ట్. సరేనండి నాగరాజు గారు, మీరు మీ వివరాలు, మీ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకుంటే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడచ్చు. మా ఆఫీస్ వాళ్ళు కూడా మీకు ఫోన్ చేస్తారు. 40 ఏళ్ళైనా ఏం పర్వాలేదు. పిల్లలు కూడా 33 ఏళ్ళ అమ్మాయిలు ఉన్నారు. చూద్దామండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నాగరాజు గారు. మరొక కాలర్ ఉన్నారమ్మ, తీసుకుందాం. సుశీలాదేవి నమస్తే అండి. లైన్ లో ఉన్నామండి. హలో చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మీ ప్రోగ్రామ్ చూస్తున్నామండి. ఓకే అమ్మా. ఎవరికి పెళ్ళమ్మా? అదే అది కాదండి, మా పాప గురించి మాట్లాడదామని. చెప్పండి, ఏంటి?
మా పాపకి అదే సంబంధాలు చూస్తున్నాం కాబట్టి కుదరట్లేదు. ఆ, అంటే పుష్యమి నక్షత్రం 4వ పాదం. పుష్యమి నక్షత్రం కొంచెం లేట్ మ్యాచ్ అవుతుందమ్మా. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ ఒక్కసారి మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పంపించండి. మీ క్యాస్ట్ ఏంటమ్మా? క్షత్రియ అండి. క్షత్రియ. ఓకే, చూద్దామమ్మా, తప్పనిసరిగా ఉంటాయి సంబంధాలు కూడా. ముందు అయితే జాతకం ఒక్కసారి చూస్తానమ్మా. ఓకే. ఆ, ఓ- ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. కూకట్పల్లి నుంచి ప్రకాష్. నమస్తే అండి. నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. హలో చెప్పండి బాబు. మేడం, మీది మన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మేడం ఇది? అవునండి. మేడం ఎట్లా తింటా మేము రిజిస్టర్ కావడం దీంట్లో ఏం లేదు అంటే ఎలా అంటే కనుక మీ వివరాలు, మీ యొక్క ఫొటోసు, మీ మీ యొక్క విషయాలన్నీ కూడా నాకు వాట్సాప్ చేస్తే మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుందండి. కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు వివరాలు అడుగుతారు. అంటే మీకు ఆర్థికంగా ఇల్లు వాకిలి ఉన్నాయా, ఏమున్నాయి, ఏంటి, అమ్మాయి ఏం చదువుకోవాలి, ఎట్లా ఉండాలి అని మీ ఆలోచన విధానాలను బట్టి సంబంధాలు పెట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా మన ఎంప్లాయీస్ 10 మంది దాకా ఉంటారు, ఆడపిల్లలు, వాళ్ళు చేస్తారండి. అండి మీరు ఏదైనా సరే మీకు ఏం కావాలి, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అన్ని వివరాలు కూడా వాళ్ళకి చెప్పొచ్చు. వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకొని వాట్సాప్ చేయండి మీ ప్రొఫైల్. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. మరొక కాలర్ ఉన్నారమ్మ, తీసుకుందాం. రాజు గారు నమస్తే అండి. హలో 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 మాట్లాడండి మేడంతో. చెప్పండి బాబు. రాజుగారు చెప్పండి. మేడం, చెప్పండి. ఎవరికి పెళ్ళి? మా ఫ్రెండ్ కూతురు మేడం. మీ పిన్ని కూతురు. ఏ క్యాస్ట్ అండి మీరు? రెడ్డిస్ మేడం. రెడ్డీస్. ఓకే. అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయి కాదు మేడం, అబ్బాయి ఉన్నాడు మేడం. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఓకే, సంతోషం. మీ యొక్క పిన్ని కొడుకు తమ్ముడు యొక్క ఫోటో డీటెయిల్స్ కూడా వాట్సాప్ చేయండి. రెడ్డి మ్యాచెస్కి ఏం లోటు లేదు, ఉన్నాయి. అందువల్ల మీరు పంపిస్తే చాలా చక్కని సంబంధాలు చూద్దామండి. ఓకే. ఓకే ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఓకే అమ్మా, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, నా పేరు నరసింహరావు. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. నమస్తే నరసింహరావు గారు. నమస్తే అమ్మా. చెప్పండి సార్. ఏం లేదమ్మా, మా పాప గురించి తెలుసుకోవాలన్నమ్మా. మీ పాప గురించి మీరు వాట్సాప్ చేయండి. పాప వివరాలన్నీ కూడా నాకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ అన్నీ పంపించండి. నేను చూస్తాను. ఈ కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడతాను మీతోటి. మంచిదమ్మా, మంచిదమ్మా. సంతోషం. ఓకే అమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు నిఖిల్ అండి. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. నిఖిల్ గారు చెప్పండి బాబు. నిఖిల్. మేడం, నా పేరు నిఖిల్ అండి. ఓకే. ఎవరికి పెళ్లి సంబంధం కావాలి? నాకే అండి. ఓకే. ఏం చదువుకున్నారు? మీ కులం ఏంటి? మేము రెడ్డిస్ అండి. రెడ్డీస్. ఏం చదువుకున్నారు బాబు మీరు? నేను డేటా సైంటిస్ట్ అండి. ఓకేనండి. మీ యొక్క వివరాలు నాకు కొంచెం వాట్సాప్ చేస్తారా? ఎప్పుడు చేయాలా? ఇప్పుడే చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఇక్కడ వాట్సాప్ అని చెప్పి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనమ్మా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు ఉన్నాయమ్మా? ఉన్నాయమ్మా. ప్రతి కులంలోని కూడా హిందువులు అయితే చాలు మనం చూస్తాం, అన్ని వర్ణాలకి కూడా. రెండవ సంబంధం వాళ్ళు కూడా అన్ని వర్ణాల్లోని కూడా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కాస్తంత పెరిగిపోతున్నారని చెప్పొచ్చు. అందుకని రెండో పెళ్లి సంబంధాలు కూడా ఉన్నాయమ్మా. ఫస్టే కాదు, రెండే కాదు, కులాంతర వివాహాలు చేస్తున్నాము. అదేవిధంగా చక్కగా మనకి సెకండ్ మ్యాచ్ వాళ్ళకి, ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు అబ్బాయిలు కూడా అమ్మాయిలను చేసుకున్న విధానం కూడా మనకి ఉంది. అందువల్ల రెండో పెళ్లి అమ్మాయిలకు కూడా ఫస్ట్ మ్యాచ్ అబ్బాయిలు, లేట్ మ్యాచ్ వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. ఒక 25-50 సంబంధాలు చేసే ఉంటాం మొత్తం మీద ఈ 16 ఏళ్లలోని. అన్ని విధాలుగా అన్ని రకాల వాళ్ళు ఉన్నారమ్మా. మొదటి పెళ్ళి అనే కాదు, అబ్రాడ్ అనే కాదు, యూకే అనే కాదు, తర్వాత యుఎస్ అనే కాదు, ఆస్ట్రేలియా, కెనడా, అన్ని రకాలుగానే అన్ని దేశాల్లో, నెదర్లాండ్ అన్నీ ఉన్నాయి. అందువల్ల మనకేంటంటే కనుక
వాళ్ళు చెప్పిన వివరాలన్నీ కూడా వాళ్ళ అవతల వాళ్ళకి పాస్ ఆన్ చేసి వాళ్ళని వీళ్ళని పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించి పిల్లలు అక్కడ కలుసుకుని మాట్లాడుకునేలాగా అరేంజ్ చేస్తాం. అలా చేయడం వల్ల ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మనం సక్సెస్ అవుతున్నాం. ఒక కాలర్ ఉన్నారమ్మ, తీసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఇవ్వండి మాట్లాడండి. చెప్పండి బాబు. మేడం. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం బాబు. మా అమ్మాయి పెళ్లి కుదురుతలేండి, చాలా సంబంధాలు చూసాం, ఏది సెట్ అయితే లేదు, అట్లా అన్ని ఫోన్ చేసాం. సరేనండి, అమ్మాయి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి బాబు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇది జాతకం కూడా చూద్దాము, సంబంధం కూడా చూద్దాం. మీ క్యాస్ట్ ఏంటండి? విశ్వబ్రాహ్మణుల సంబంధాలు తెలుసండి, విశ్వబ్రాహ్మణులు తెలుసు నాకు, సంబంధాలు కూడా ఉన్నాయి. 2 రకాలుగా మనం చూద్దామండి. పంపించండి, ఇప్పుడు వెంటనే పంపించండి. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. వరంగల్ నుంచి రవికుమార్. నమస్తే అండి. నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. సరే మేడం. చెప్పండి బాబు, ఎవరికి పెళ్ళి? నమస్తే మేడం. నమస్తే, ఎవరికి పెళ్ళి? మా బేబీకి మేడం, మా అమ్మాయికి. మీ అమ్మాయి, మీ బేబీ ఏం చదువుకుంది? బీటెక్ ట్రిపుల్ ఈ చేసింది మేడం. ఓకే ఓకే, మీరు ఈ క్యాస్ట్ ఏంటి? మాది గౌడ కులం మేడం. గౌడ్స్లో కూడా మ్యాచెస్ ఉన్నాయి, పంపించండి. అమ్మాయి ఫోటో వివరాలు అన్నీ కూడా పెట్టండి నాకు. వాట్సాప్ నెంబర్ ముందు నోట్ చేసుకోండి మేడం. రాసుకోండి, 9866044439. ఈ నెంబర్ రాసుకుని ఈ నెంబర్కి పంపించండి. తప్పనిసరిగా మీకు మంచి సంబంధం చూస్తాం. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. నాగనాథ్. నమస్తే అండి. హలో. నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి బాబు. నాగరాజు గారు చెప్పండి. నాగనాథ్ గారు చెప్పండి. చెప్పండి. 39 ఇయర్స్. ఏం చేస్తున్నారు? ఏం చదువుకున్నారు? ఓకే, ఏం చదువుకున్నారు? ఎంఏ. ఓకే, మీ యొక్క వివరాలన్నీ కూడా నాకు పంపించండి. లేట్ మ్యాచ్ అమ్మాయిలు ఉన్నారు, మనం ప్రయత్నం చేద్దాం. నేను ప్రయత్నం చేస్తాను, పంపించండి, ఏం పర్వాలేదు. ఓకే. ఓకేనండి, ఎవరైనా సరే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సంబంధాలు చూడాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారమ్మ, తీసుకుందాం. హలో. నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు అభిలాష్ మేడం. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి బాబు అభిలాష్ గారు. హలో మేడం. చెప్పండి. నమస్తే. ఎవరికండి పెళ్లి సంబంధం? మేడం నాదే మేడం, నేను అభిలాష్, చాతాడ శ్రీ వైష్ణవ మేడం. ఓకే, చాతాడ శ్రీ వైష్ణవ. ఓకే, మీ చాతాడ శ్రీ వైష్ణవులని చూస్తారా, వేరేదైనా చూస్తారా? మేడం చాతాడ శ్రీ వైష్ణవ మేడం. సరే చూద్దామండి, ఉంటాయి సంబంధాలు. అంటే కొంచెం యాక్చువల్లీ ఏంటంటే మీకు మీ వయసు, మీ వివరాలు అన్నీ పెడితే మా దగ్గర ఉన్న సంబంధాలకి మ్యాచ్ అవుతుంటే వెంటనే మీకు కాల్ చేసి మీతో మాట్లాడటం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ ఎవ్రీథింగ్ అన్నీ పెట్టండి బాబు, తప్పనిసరిగా చూద్దాం. మేడం పంపిస్తాను. క్వాలిఫికేషన్ డిగ్రీ మేడం. ఓకే, నేను పురోహితం చేస్తాను. చూద్దామండి, ఎవరైనా ముందుకు వస్తే తప్పనిసరిగా చెప్తాం. సరేనా? ఓకేనండి, ఎవరికైనా సరే సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి అబ్బాయిది కావచ్చు అమ్మాయిది కావచ్చు ఫోటోస్ పంపించండి. అదేవిధంగా ఫుల్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. అన్ని వర్ణాల వాళ్ళు హిందూ మతం అయితే చాలు, మనల్ని సంప్రదించవచ్చు. ఒకటో పెళ్ళి రెండో పెళ్ళి అనే కాదు, మా కులాంతర వివాహాలు ఇష్టపడతారు అలాంటి వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.